హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. కేక్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా. ఈ యమ్మీ అయిన కేక్ని మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ అందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా బటర్ క్రీమ్ రెసిపీని నేర్పించమని. అందుకే ఈరోజు స్పెషల్ వీడియో మీ అందరి కోసం. ఇంకా ఆలస్యం చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. బటర్ క్రీమ్ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్. బటర్ని ఎప్పుడైనా సరే అన్సాల్టెడ్ మాత్రమే కొనుక్కోండి. నేను ఫ్రిడ్జ్లోంచి తీసి అరగంట పాటు బయట ఉంచాను. అందుకే ఇలా క్రీమీగా చక్కగా సాఫ్ట్గా ఉంది నా బటర్. బటర్ ఎప్పుడైనా ఇలాగే ఉండాలి. పక్కన చూపిస్తుంది షుగర్ పౌడర్ అయితే కాదండి, అది ఐసింగ్ షుగర్. కొలతలన్నీ నేను చెప్తానులేండి, పైన కూడా రాస్తాను, చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తుంది నేను వాడే బటర్. మీరు ఏ కంపెనీ అయినా పర్లేదు, అన్సాల్టెడ్ మాత్రమే యూజ్ చేయండి. సాల్టెడ్ అస్సలు యూజ్ చేయొద్దు. పొరపాటున సాల్టెడ్ బటర్ యూజ్ చేశారే అనుకోండి, మీ కేక్ మొత్తం ఉప్పుగా తయారవుతుంది. అందరికీ మీరు కేక్ ఇచ్చిన తర్వాత తినండి తినండి అని ఇస్తారు కదా టేస్ట్కి, అందరూ మిమ్మల్ని తిట్టడం మటుకు మొదలు పెడతారు. ఇంకా జీవితాంతం ఇంకా మిమ్మల్ని ఉప్పు కేకులు చేస్తారు అని చెప్పేసి అంటారు. అందుకని మీరు కొనేటప్పుడే మిస్టేక్ చేయకుండా అన్సాల్టెడ్ మాత్రమే కొనుక్కోండి. ఇక్కడ నేను 1 కప్పు బటర్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా బటర్ ఎంత సాఫ్ట్గా ఉందో. అందుకే ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక అరగంట పాటు బయట ఉంచేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ బటర్ని యాడ్ చేయండి. చక్కగా బీటర్ సహాయంతో బాగా బీట్ చేయండి. బీటర్ని 1 నుంచి స్టార్ట్ చేసి స్పీడ్ని లాస్ట్ దాకా పెంచుకుంటూ మీరు ఈ విధంగా బీట్ చేయండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో బీట్ అయిపోతుంది. తర్వాత ఇందులో మీరు యాడ్ చేయవలసిన ఐటమ్ ఏంటో తెలుసా? ఐసింగ్ షుగర్. ఈ ఐసింగ్ షుగర్ని మీరు సేమ్ ఏ కప్పుతో అయితే బటర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు ఐసింగ్ షుగర్ తీసుకుంటాం. అందుకే నేను ఒక బౌల్ తీసుకొని అందులో మీరు చూపిస్తున్నాను కదా ఆ విధంగా కొలత మొత్తం కొలుచుకొని పక్కన పెట్టుకోండి. అప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అయ్యో నేను 1 కప్ వేసానా, ఇంకా వెయ్యాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. అలా అవ్వకుండా ఉండాలంటే ముందే కొలతను తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు బీట్ చేయడం స్టార్ట్ చేయండి. చూస్తున్నారు కదా, కొద్దిగా వేస్తున్నాను, బీట్ చేస్తున్నాను. మీరు బీట్ చేస్తున్నప్పుడు మీ వంటగది మొత్తం ఆ పౌడర్ ఎగురుతూ ఉంటుంది. కొద్దిగా చూసుకోండి. చూస్తున్నారు కదా పైన ఎలా ఫోమ్గా అది బాగా ఎగురుతూ ఉందన్నమాట. నాకు ఇలా చక్కగా కన్సిస్టెన్సీలో బీట్ అయిపోతుంది. తర్వాత అందులో మీరు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేయండి. వెనీలా ఎసెన్స్ చాలా మంచి స్మెల్ ఇస్తుంది అనమాట. మన బటర్ క్రీమ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఎంత పర్ఫెక్ట్ బటర్ క్రీమ్ అనేది తయారైపోయిందో చూడండి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఈజీగా బటర్ క్రీమ్ని తయారు చేయొచ్చు. ఈ బటర్ క్రీమ్ కోసమే కదా చాలా రోజులు బట్టి నన్ను అడుగుతున్నారు బేకరీ స్టైల్ కావాలి అని. సో బేకరీ వాళ్ళు యూజ్ చేసేది బటర్ అయితే కాదండి, వాళ్ళు యూజ్ చేసేది వనస్పతి. దాన్నే మన వాడుక భాషలో డాల్డా అని పిలుస్తాం. నేను ఇప్పుడు డాల్డా తెచ్చి మీకు చూపించలేను, నేను అది చెయ్యలేదు ఎప్పుడూ కూడా. అందుకే నేను బటర్తో మీకు హెల్దీగా నేర్పించాను. ఇప్పుడు బటర్ క్రీమ్ని ఏ విధంగా అప్లై చేయొచ్చు కేక్ మీద అన్నది చూసేద్దాం. ఈ కేక్ ఎగ్లెస్ స్పాంజ్. నేను ఈ స్పాంజ్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను 1 రోజు వరకు. ఏ విధంగా స్టోర్ చేశారో అని అడుగుతారు. నేను నార్మల్గా ఒక బాక్స్లో పెట్టేశాను అంతే. ఎక్కడ ఏమీ పాడవలేదు, చక్కగా ఉంది. బేస్ మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవి కట్ అవుతున్నాయి. నేను 3 లేయర్స్ కట్ చేశాను. ఎంత పర్ఫెక్ట్ లేయర్స్, ఎంత చక్కగా ఉందో కేక్. ఈ కేక్ రెసిపీ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి చక్కగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఒక లేయర్ అనేది నేను కేక్ బేస్ మీద, అంటే కేక్ కిందన ఒకటి పెట్టాను కదా ప్లేట్ లాంటిది, దాన్ని బేస్ అని పిలుస్తారు. దాని మీద నేను కేక్ని పెట్టి ఈ విధంగా బటర్ క్రీమ్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఎక్కడ సోక్ చేయలేదు వాటర్తో. ఎందుకు? ఇది కేక్ కాబట్టి. కేక్కి ఎక్కడ సోకింగ్ అనేది చెయ్యరు. అదే కూల్ కేక్స్ అయితే సోక్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే మధ్యలో ఎటువంటి ఫిల్లింగ్స్ కూడా చెయ్యం. డైరెక్ట్ బటర్ క్రీమ్ తీసామా, జామ్ని అప్లై చేసినట్టు అప్లై చేసామా, మరలా మనం ఇంకో లేయర్ పెట్టామా, ఫినిషింగ్ చేసుకున్నామా. అది కేక్ అన్నది ఈ విధంగా స్టెప్ బై స్టెప్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం.
అదే పేస్ట్రీ అయితే సోక్ చేసుకుంటాం, దానికి క్రీమ్ అప్లై చేస్తాం, మధ్యలో ఏ ఫిల్లింగ్ అయితే అది పెట్టుకుంటాం, దాని ప్రాసెస్ వేరే. అందుకే పేస్ట్రీకి నార్మల్ కేక్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. చాలామంది అడుగుతున్నారు, అందుకే ఇంత లాంగ్గా నేను చెప్పవలసి వస్తుంది. అంటే కూల్ కేక్ అంటే ఏంటి, పేస్ట్రీ అంటే ఏంటి, కేక్ అంటే ఏంటి అని. కొన్ని ఊర్లలో కొన్ని విధాలుగా పిలుస్తారు. కొంతమంది పేస్ట్రీ అని పిలుస్తారు, కొంతమంది కూల్ కేక్ అని పిలుస్తారు. రెండు ఒకటే. అవి సోక్ చేస్తాం, విప్పింగ్ క్రీమ్ వేస్తాం. కేక్ అన్నది ఎక్కడైనా ఒకలాగే పిలుస్తారు, అది ఇదే. బటర్ క్రీమ్ అప్లై చేస్తాం, ఎక్కడ సోక్ చెయ్యం, ఇలా చక్కగా తయారు చేస్తాం. ఇది బయటనే ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు. ఓకేనా? ఈ విధంగా మొత్తం మీరు 3 లేయర్స్ని క్రీమ్తో అప్లై చేసేసుకోండి. ఇదే క్రమ్ కోట్ అంటాం. బటర్ క్రీమ్ మట్టుకు మీరు అప్లై చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది. మెల్లిమెల్లిగా కొద్దిగా క్రీమ్ తీసుకుంటూ అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు, అంటే ఒక 10 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను సెట్ అవ్వడానికి. ఇప్పుడు మిగిలిన క్రీములో కొద్దిగా కలర్ అప్లై చేసుకున్నాను. ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అనేది మీరు అప్లై చేసుకోండి. నేను యూజ్ చేసింది జెల్ కలర్స్. మీరు నార్మల్గా లిక్విడ్ కలర్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆ కలర్తో నేను మొత్తం క్రమ్ కోట్ చేసిన కేక్ మీద నేను అప్లై చేసేస్తున్నాను. ఈ విధంగా ఎంత చక్కగా ఉందో కదా కలర్, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. మీరు పింక్ కలర్ కూడా అప్లై చేయొచ్చు. ఓకేనా? మీకు ఏదైతే ఇష్టమైతే ఆ కలర్ అన్నది ఇక్కడ మార్చుకోవచ్చు. అంతే. బటర్ క్రీమ్ కేక్కి ఇంతకు మించి ఏ హంగామాలు ఉండవు. మీరు అంతగా మార్చాలనుకుంటే పైన వేసే డిజైన్స్ అన్నవి చేంజ్ చేసుకోవచ్చు. వీటిని మీరు పీసెస్ లాగా కట్ చేసి పిల్లలందరికీ చక్కగా బర్త్డేస్లో ఇవ్వడానికి చాలా బాగుంటుంది. ఈజీగా మీరు కట్ చేసుకోవచ్చు. పేస్ట్రీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, కట్ చేసేటప్పుడు చాలామందికి విరిగిపోతూ ఉంటుంది. అదే బటర్ క్రీమ్లో అయితే ఆ ప్రాబ్లమే ఉండదన్నమాట. ఇలా చక్కగా ఫినిషింగ్ అనేది చేసేసుకోండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో కదా. కానీ ఫ్రెష్ క్రీమ్ అంత స్మూత్గా అయితే రాదు, కొద్దిగా టైం మటుకు పడుతుంది, ముందే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నాజిల్ తీసుకోండి. నేను చూపిస్తుంది 6B. ఓకేనా? నోట్ చేసుకోండి. ఆ నాజిల్ని ఈ విధంగా పెట్టేసుకున్నాను. మిగిలిన బటర్ క్రీమ్ని వేసేసుకుంటున్నాను. మొత్తం ఎంత ఉందో అంతా తీసేస్తున్నాను. ఎందుకంటే ఎంత వస్తే అంతవరకు మాత్రమే నేను కేక్ మీద అప్లై చేయడానికి. ఎందుకంటే మీకు ఒక ఐడియా రావాలి కదా, నేను వేసిన బటర్ క్రీమ్ మీకు ఎంత కేక్కి వస్తుంది అన్నది. ఇక్కడ మీరు చూడండి, చాలా సింపుల్ డిజైన్, చాలా చక్కగా ఇలా ప్రెస్ ఇస్తున్నాను అంతే. మీకు బ్యూటిఫుల్ డిజైన్ అన్నది వచ్చేస్తుంది కేక్ మీద. అంతే. ఇలా చక్కగా మీరు రౌండ్ లాగా వేసేసుకోండి. కిందన మీరు వెయ్యాలి అనుకుంటే మట్టుకు ఈ విధంగా స్ప్రింకిల్స్ వేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర బటర్ క్రీమ్ ఇంకా మిగిలితే కిందన కూడా పైపింగ్ ఇచ్చేసేయండి. నేనైతే కొద్దిగా బ్యూటిఫుల్గా కనబడుతుందని ఇలా స్ప్రింకిల్స్ వేస్తున్నాను. నేను స్ప్రింకిల్స్ చాలా అవాయిడ్ చేస్తూ ఉంటాను. అందుకనే నా దగ్గర ఉండడమే తక్కువ ఉంటాయి, ఆ ఉన్నవే వేశాను. ఇక నేను వైట్ కలర్లో దొరుకుతాయి కదా, అది కూడా ఎడిబులా కాదో చూసుకొని కొనుక్కోండి. అవి కూడా నేను వేసేస్తున్నాను కేక్ మీద. ఇక్కడ ఒక బటర్ఫ్లై పెడుతున్నాను. ఇదైతే ఎడిబుల్ కాదు, నాన్ ఎడిబుల్దే, కొద్దిగా బ్యూటిఫుల్గా కనబడుతుంది అని చెప్పి. ఓవరాల్గా మన కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు వెయిట్ వేసి మరి కూడా చూపిస్తున్నాను చూడండి. 886 గ్రాములు ఉందన్నమాట ఈ కేక్. మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా ఈ బ్యూటిఫుల్ కేక్ తయారు చేయడానికి. ఎలా అనిపించింది? బాగా అనిపించిందా? అలా అనిపిస్తే మటుకు వెంటనే తయారు చేయండి. తయారు చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు పెట్టండి, నేను కూడా చూసి చాలా హ్యాపీ అవుతాను. ఈ కేక్ని కట్ చేసి కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, చక్కగా చాక్ తీసుకోండి. ఎంత ఈజీగా కట్ అయిపోతుందో చూడండి, ఎక్కడ గట్టిగా లేదు, ఎంత పర్ఫెక్ట్గా కట్ అయిపోయిందో చూడండి. సూపర్గా ఉంది టేస్ట్. నేను తిన్నాను. మీరు కూడా తయారు చేసి మీ ఇంట్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. పెట్టి టేస్ట్ చూపించండి. అందరూ మెచ్చేసుకుంటారు కూడా మిమ్మల్ని. అక్కడ లేయర్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. నేను బటర్ క్రీమ్ చాలా తక్కువ వేశాను. ఎందుకు అంటే అంత స్వీట్ ఎవరు తినగలరు. అందుకనే లైట్గా మనం జామ్ అప్లై చేసుకున్నట్టుగా అప్లై చేసుకోండి బటర్ క్రీమ్ని. అప్పుడైతేనే కొద్దిగా స్వీట్నెస్ తగ్గుతుంది, కొద్దిగా పిల్లలు కూడా తినగలరు అనమాట. మరీ ఎక్కువ ఓవర్ స్వీట్ ఉంటే ఎవరు తింటారు? మీకు కానీ మన ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమతో మీ శ్యామల.